ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 24 మండలాల పరిధిలోని 550 సర్పంచ్ పదవులకు 4840 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ పత్రాలను క్లస్టర్లలో స్వీకరించేందుకు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. సంబంధించి గ్రామ పంచాయతీలో ఎన్నికలకు మొదటి విడతకు సంబంధించినటువంటి యొక్క ఎన్నికల నామినేషన్కు సంబంధించినటువంటి యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు మొదటి విడతలో జరిగేటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క 77 మండలాలకు ఉండేటువంటి యొక్క జిల్లాలో 1678 గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఇంత 15,128 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి వాటి నామినేషన్ల కోసము అధికారులు క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ రూరల్ మండలంలో ఉండేటువంటి ధర్మాపూర్ వద్ద ఉన్న క్లస్టర్ దగ్గర ఉన్నాం. ఈ క్లస్టర్లో ప్రధానంగా 4 గ్రామాలకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఇక్కడ ధర్మాపూర్కు సంబంధించి చౌదరిపల్లి, జమిస్తాపూర్, తెలుగుగూడెం ఈ 4 గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి యొక్క నామినేషన్లను ఇక్కడనే పత్రాలు ఇవ్వడం కానీ తర్వాత వాటిని స్వీకరించేటువంటి యొక్క ప్రక్రియ అంతా కూడా ఇక్కడ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఈ యొక్క కార్యాలయంలో వచ్చేటువంటి ఎవరైతే నామినేషన్ వేయదలుచుకునేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు పత్రాలు ఏవైతే ప్రొఫార్మా ఉంటుందో వాటికి సంబంధించినటువంటి 1 to 4కు సంబంధించినటువంటి యొక్క పత్రాలు కానీ నామినేషన్ వేయడానికి కావాల్సినటువంటి అన్ని పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో ఇటు వార్డు సభ్యులు కానీ తర్వాత సర్పంచ్ అభ్యర్థులు కానీ ఆయా రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు ఏదైతే పత్రాలు అవసరమో వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే యొక్క ఆసక్తి చూపేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ నామినేషన్కి సంబంధించిన పత్రాలు తీసుకోవడానికి వచ్చిందో ఆ తర్వాత వాటిని ఫిలప్ చేసి వాళ్ళంతా కూడా ఈ 3 రోజుల్లో మాత్రం వాటిని అందజేయాల్సింది మొదటి విడతకు సంబంధించినటువంటిది. మొత్తంగా మాత్రం ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికల కోసం మాత్రము నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఇక గ్రామ పంచాయతీలు గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ సందడి వాతావరణం నెలకొన్నది. మరొక వైపు ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉనికిని కానీ ప్రభావాన్ని చాటుకోవడానికి రాజకీయ పక్షాలు కూడా తమ అభ్యర్థులను గెలుపుగుల్లాలను ఎంపిక చేసేటువంటి పనిలో పడ్డారు. మొత్తంగా మాత్రము ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము ఎన్నికల సందడి మాత్రం నెలకొన్నది. కెమెరామెన్ అరవింద్తో విజయ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.